హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకు డిప్లొమా అగ్రికల్చర్ 2021కి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది త్రూ టీఎస్ పాలిసెట్ నుంచే ఉంటుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క వీడియోని అయితే మీరు చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఒక లైక్ బటన్ అయితే కొట్టండి. ఈ వీడియోని అయితే మీరు ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మీరు ఎండింగ్ వరకు చూస్తేనే ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ముందుగా ఏంటిదంటే సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి ప్రైవేట్ కాలేజీలలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, పాలిసెట్ ద్వారానే తీసుకుంటారా లేకపోతే మేనేజ్మెంట్ కూడా తీసుకుంటారా, దాంతోపాటు రిజర్వేషన్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది, లోకల్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది, నాన్ లోకల్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది, సీట్లు కూడా యూనివర్సిటీలో ఎన్ని సీట్లు తీసుకుంటారు, అప్లికేటెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ అందులో కూడా ఎన్ని సీట్లు ఉంటాయి, దాంతోపాటు ఫీజు అంటే ఇది అప్లై చేయడానికి ఎంత ఫీజు ఇవ్వడం జరిగింది, దాంతోపాటు కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీ అనేది యూనివర్సిటీ కాలేజీల్లో ఉంటుందా ఉండదా, ప్రైవేట్ కాలేజీల్లో ఉంటుందా ఉండదా. దీంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోపోవాలనేది కూడా చెప్తా ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అనెక్సరీ 1. ఈ అనెక్సరీ 1 ఏమని చెప్తుందంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 4 సంవత్సరాలు చదివి ఉండాలని చెప్పి ఈ అనెక్సరీ 1 అనేది నుంచి చెప్పడం జరుగుతుంది. అంటే మరి మున్సిపాలిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క డిప్లొమా అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ మీరు వాళ్ళు అర్హులా కాదా అనేటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్నట్టు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ విషయంలోకి వచ్చేసరికి అడ్మిషన్ ఇంటూ డిప్లొమా అగ్రికల్చర్ అండ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21-22. ఈ యొక్క డిప్లొమా అగ్రికల్చరే కాదు, ఇంకా 3 కోర్సులు ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 సంవత్సరాలు, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు. ఆల్ డిప్లొమా కోర్స్ ఆఫర్డ్ బై ద యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. దయచేసి ఇది మీరు గమనించగలరు. ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, చాలామంది రూరల్ వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకొని ఉంటారు, కానీ ఇప్పుడు అంతా అదేం లేదు, కానీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కంపల్సరీ కష్టపడాల్సి ఉంటుంది. టోటల్ అగ్రికల్చర్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం. 3 కోర్సెస్, అగ్రికల్చర్ కానీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, ఇది టోటల్ కూడా 3 ఇయర్స్ కూడా 2 ఇయర్స్ ఉన్నది కూడా అన్నీ కూడా మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని చెప్పేసి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. డేట్ అయితే చూద్దాం. డేట్స్ గురించి వాళ్ళు ముందుగానే ఇవ్వడం జరిగింది. డేట్స్కి వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ రిజిస్ట్రేషన్ 24/8/2021 by 5 PM అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ 26/8/2021 by 5 PM అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేయడానికి మాత్రం 24 తారీఖు వరకే, సబ్మిషన్ చేయడానికి మాత్రం 26 తారీఖు వరకే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ పేమెంట్ చేయడం మాత్రమే 24, అంటే ముందు రిజిస్ట్రేషన్లో ఫీజు ఉంటుంది కదా, ఫీజు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడం మాత్రం 26/8/2021 by 5 PM ఈవినింగ్ వరకు చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనం లిస్ట్ ఆఫ్ ద పాలిటెక్నిక్ ఆఫ్ ద PJTASAU అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ డిప్లొమాకు సంబంధించిన కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, బాయ్స్ ఎక్కడ ఉన్నాయి, గర్ల్స్ ఎక్కడ ఉన్నాయి, కో ఎడ్యుకేషన్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్లు వాళ్ళు తీసుకుంటారు అనేది ఇక్కడ మనం చూద్దాం. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పాలెం నాగర్ కర్నూలు యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ అన్నట్టు. యూనివర్సిటీ అంటే గవర్నమెంట్. 2 ఇయర్స్ అగ్రికల్చర్ది ఇంగ్లీష్ మీడియంలో కో ఎడ్ ఉన్నది, 20 సీట్లు మాత్రమే తీసుకుంటారు. ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పొలస జగిత్యాల ఉన్నది యూనివర్సిటీ వచ్చేసరికి కో ఎడ్ 20 సీట్లు. ఇక సేమ్ కంపసాగర్లో ఉన్నది నల్గొండ, అదే యూనివర్సిటీ కో ఎడ్ 20. ఇక బసంతపూర్ సంగారెడ్డి యూనివర్సిటీ బాయ్స్, ఇక్కడ ఓన్లీ బాయ్స్ ఉన్నాయి బసంతపూర్, అది కూడా 20 తీసుకోవడం జరిగింది. ఇక మదిర ఖమ్మం ఉంది, కో ఎడ్ ఉంది 20 సీట్లు. తర్వాత జోగిపేట వచ్చేసరికి సంగారెడ్డి యూనివర్సిటీ గర్ల్స్, జోగిపేటలో గర్ల్స్ అయితే ఉండడం జరిగింది 20 సీట్లు. ఇక తోర్నాల సిద్దిపేటలో ఉంది యూనివర్సిటీ కో ఎడ్ 40 సీట్లు అయితే ఉండడం జరిగింది. అత్యధిక సీట్లు ఉన్నటువంటిది అయితే ఇది తోర్నాలలో ఉండడం జరిగింది. ఇక తర్వాత జమ్మికుంట కరీంనగర్ యూనివర్సిటీ బాయ్స్ ఉన్నది, ఇక్కడ 20 సీట్లు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక దాంతోపాటు మాల్తుమ్మడ కామారెడ్డి యూనివర్సిటీ ఉంది, బాయ్స్కి వచ్చేసరికి 20 సీట్సే మాత్రం ఉన్నది. టోటల్గా 200 సీట్లే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్సు ఇంగ్లీష్ మీడియం దానికి వచ్చేసరికి ఇక్కడ కండి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండి సంగారెడ్డి యూనివర్సిటీలో కోఎడ్ ఉంది. దీంట్లో కూడా 20 సీట్లు అయితే ఉండడం జరిగింది. ఇక డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గురించి కూడా మనం చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఇక మనం చూద్దాం. ఇక అప్లికేటెడ్ కాలేజెస్ గురించి కూడా చూద్దాం. అప్లికేటెడ్ కాలేజ్ వచ్చేసరికి ఆర్గానిక్ అగ్రికల్చర్ వికారాబాద్ అప్లికేటెడ్ టేకెన్ 60 సీట్లు అయితే ఉండడం జరిగింది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి మేదక్లో ఉంది. అది కూడా అప్లికేటెడే కోఎడ్ 30 సీట్లు ఉండడం. ఖమ్మం సత్తిపల్లిలో అప్లికేటెడ్ కోఎడ్ 30 ఉండడం జరిగింది. ఇక ఖానాపూర్ సంగారెడ్డిలో అప్లికేటెడ్ కోఎడ్ 30 సీట్లు మాత్రమే, టోటల్ 90 సీట్లు. దాంతోపాటు మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇన్ 2 ఇయర్స్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం సరికి అప్లికేటెడ్ అంటే ప్రైవేట్ కాలేజు, అందులో తునికిలో మేదక్లో సరికి అప్లికేటెడ్ కోఎడ్ 90 సీట్లు అయితే ఉండడం జరిగింది. ఇక చేవేలలో కూడా సంగారెడ్డిలో అప్లికేటెడ్ కోఎడే ఉన్నా కానీ అప్లికేటెడ్ 60 సీట్లు. సంగారెడ్డి అప్లికేటెడ్ 60 సీట్లు. ఇక సంగారెడ్డిలో ఇంకోటి ఖానాపూర్లో అప్లికేటెడ్ కోఎడ్ 60 సీట్లు. పాలిటెక్నిక్ సత్తుపల్లి ఖమ్మంలో అప్లికేటెడ్ 60 సీట్లు. ఇక పాలిటెక్నిక్ సూర్యాపేటలో అప్లికేటెడ్ కోఎడ్ 60 సీట్లు. ఇక భద్రాద్రి కొత్తగూడెం అప్లికేటెడ్ కోఎడ్ 60 సీట్లు. టోటల్గా ప్రైవేట్ సీట్లు వచ్చేసరికి 450 సీట్లే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీకి సంబంధించిన విషయాలు అయితే చూద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ద క్యాండిడేట్ హూ విష్ టు సీక్ అడ్మిషన్ ఇన్ టు ద diploma courses Dr. Professor Jaishankar Sir Agriculture University should have the appeared for the policy to 2021 under the agriculture stream conducted by the State Board of Technical Education Training SBTT హైదరాబాద్ నుంచి వెళ్ళి పాలసీ ట్రయల్స్ ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు క్యాండిడేట్ హ్యావ్ మస్ట్ బి పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళి టీఎస్ కానీ ఏపీ కానీ చెప్పేసి పాస్ అయి ఉండాలని చెప్పేసి ఉండడం జరిగింది. ఈ రెండే దాని యొక్క ఎలిజిబిలిటీ. ఇక క్యాండిడేట్ ఆఫ్ 35% మార్క్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ అప్లికేబుల్ రాసినటువంటి పాలసీలో 35% ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసరికి సెలెక్షన్ క్యాండిడేట్ వి సెలెక్ట్ ఫర్ ద సీట్ ఆల్ షెల్ బి మేడ్ ఆఫ్ బేస్ ఆఫ్ ద ర్యాంకును బేస్ చేసుకొని ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక క్యాండిడేట్ అండర్ ద అగ్రికల్చర్ స్ట్రీమ్ మీద తెలంగాణ స్టేట్ పాలసీ కండక్ట్ బై ద ఎస్బిటిటి ఓజీఎస్ఎస్సి ఈక్వలెంట్ కండక్ట్ విల్ బి ద కన్సిడర్డ్. ఇక 10th ఇందులో ర్యాంకును బట్టే తీసుకుంటామని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చూద్దాం. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి ద రూల్ ఆఫ్ ద రిజర్వేషన్ ఓసీలో 50% ఉంటాయి ఓపెన్లో. ఇక బీసీఏకు 7%, బీసీబీలో 10%, బీసీసీలో 1%, బీసీడీలో 7%. తర్వాత బీసీఈలో మాత్రం 4% ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకేమో 15%, ఎస్సీ వాళ్ళకేమో 6% విల్ బి ఫార్వర్డ్ ద యాజ్ పర్ ద రూల్ రిజర్వేషన్ విల్ బి ఫాలోయింగ్ ద యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే సీట్ల రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇది క్లియరు. మరి ఇది కూడా చూద్దాం. ఏంటిది? లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ అలాట్మెంట్ సీటు ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ విల్ ద రిలాక్సేషన్ యాజ్ పర్ లోకల్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళకు 85% అయితే ఉండడం జరుగుతుంది. 15% సీట్ విల్ బి అన్రిజర్వ్డ్ ఉన్నటువంటి వాళ్ళకే 15%, 15%, 85% లోకల్ వాళ్ళకే ఇది ఉండడం అయితే జరుగుతుంది. ఇక హాస్టల్ ఫెసిలిటీ గురించి చెప్పినాం కదా. హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చేసరికి హాస్టల్ అకామిడేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ షెల్ బి ప్రొవైడెడ్ ద సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ. అక్కడ ఉంటే దాన్ని అలో చేస్తామని చెప్తారు. కానీ అన్ని యూనివర్సిటీలలో హాస్టల్స్ అమ్మాయిలకు ఉంటాయి. ఇక ప్రైవేట్ కాలేజీలలో ఒకవేళ కొన్ని చోట్ల ఉన్నా కొన్ని చోట్ల లేకపోయినా బయట ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో కూడా వాళ్ళు ఉండి చదువుకోవచ్చు. ఇక ఫీజు వచ్చేసరికి పేమెంట్ అప్లికేషన్ ఫీజు విల్ బి ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్స్కి 600 రూపాయలు. ఇక అదర్ వేరే వాళ్ళకు ఓబీసీ బీసీ వాళ్ళకి వచ్చేసరికి 1100 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ క్యాండిడేట్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ షెల్ బి పే ద అమౌంట్ ఆఫ్ ద 13,930 రూపాయలు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు. హాస్టల్ మెస్ ఛార్జెస్ విల్ బి అడిషనల్. చూసినలా యూనివర్సిటీకి వస్తే హాస్టల్ మెస్ ఫీజు అడిషనల్గా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ఇంకా వేరే అడిషనల్గా ఉంటాయి. ఇక ఇయర్లీ ఒక సెమిస్టర్ ఫీజు వచ్చేసరికి 13,930 రూపాయలుగా ఇయర్లీ ఫీజు కూడా ఇప్పుడైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటంటే ఏజ్ వచ్చేసరికి క్యాండిడేట్ హ్యావ్ అడ్మిషన్ దోస్ ద కోర్స్ విల్ బి యూనివర్సిటీ షెల్ బి రిక్వైర్డ్ టు హ్యావ్ కంప్లీట్ ద 15 years ఆఫ్ ద ఏజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్ యాజ్ ఆన్ 31/12/2021కి ఏజ్ ఉండాలని చెప్పేసి అప్పర్ ఏజ్ లిమిటెడ్ 22 సంవత్సరాలు విత్ బార్న్ బిట్వీన్ 1/1/2020 నుంచి వెళ్ళి 31/12/2006 మధ్యలోనే జన్మించి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 60% విల్ బి వేరియస్ డిప్లొమా కోర్సెస్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ద క్యాండిడేట్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద మినిమం 4 years ఆఫ్ స్కూల్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో 60%, 60% సీట్లు వచ్చేసరికి
లోకల్ ఓన్లీ రూరల్ వాళ్ళకే కేటాయిస్తాం, మినిమం 4 years రూరల్లో చదువుకున్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ఇట్స్ ద ప్రొఫార్మా విల్ బి సర్టిఫైడ్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ విత్ ద అఫీషియల్ సీల్ విత్ క్యాండిడేట్ విల్ స్టడీ ద మినిమం పీరియడ్ ఆఫ్ 4 years. నేను చెప్పిన కదా అనెక్సర్ 1 గురించి. అనెక్సర్ 1 గురించి ఇదే 60% సీట్లు రూరల్ వాళ్ళకే ఇస్తారు, మిగతా 40% సీట్లు నాన్ మున్సిపాలిటీ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఈ అనెక్సర్ 1 విల్ బి ఫిల్డ్ ద డ్యూల్ అటెస్టెడ్ బై ద కన్సిడర్డ్ ఇన్స్ట్రక్షన్. ఇది కంపల్సరీ ఉండాలి రూరల్ వాళ్ళకు, అది లేకపోతే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి ప్రొవైడెడ్ ద టైమ్ టు టైమ్ కౌన్సిలింగ్ అడ్మిషన్. అప్పుడు ఎస్ఎస్సి మేమో కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ 1 by 1 మీరు ఒక ప్రియారిటీలో పెట్టుకోండి. ఎస్ఎస్సి మేమో కంపల్సరీ, పాలసీట్ ర్యాంక్ కార్డు, పాలసీట్ హాల్ టికెట్ ఉండాలి, పాలసీట్ ర్యాంక్ కార్డు కూడా ఉండాలి. బోనఫైడ్ స్టడీ 4th నుంచి వెళ్ళి 10th క్లాస్ వరకు బోనఫైడ్స్ అయితే ఉండాలి. ఇక నాన్ మున్సిపాలిటీ ఏరియా స్టడీ సర్టిఫికేట్ వచ్చేసరికి అనెక్సర్ 1 అయితే రూరల్ వాళ్ళకైతే కంపల్సరీ, ఇది మ్యాండేటరీ. ద లేటెస్ట్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద సోషల్ స్టేటస్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ అయితే అడగడం జరిగింది కాబట్టి లేటెస్ట్ అయితే తీసుకోండి. ఇష్యూడ్ బై ద కంప్లీట్ అథారిటీ. ద అప్లికెంట్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక రీసెంట్ అయితే సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. ఇక ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. చిల్డ్రన్ ఆఫ్ ద సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ద ఆర్మ్డ్ పర్సనాలిటీ సర్టిఫికేట్ అది ఉంటుంది, లేకపోతే డిఫెన్స్ పర్సనాలిటీ సర్టిఫికేట్ అయితే అది. ఇక నేషనల్ ఎన్సిసి క్యాడెట్స్ కార్ప్స్ ఇది ఉంటే చాలా ఎలిజిబిలిటీ ఉంటుంది, మంచి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఉంటే కూడా మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్లికేబుల్ ఉన్న వాళ్ళు అది కూడా సబ్మిట్ చేయండి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ కొన్ని ప్రొఫార్మస్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, అది నోటిఫికేషన్. నేను నోటిఫికేషన్ లింక్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సర్టిఫికేట్ ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2, ప్రొఫార్మా 3, ప్రొఫార్మా 4 యాజ్ పర్ అప్లికేబుల్. అందులో మీకు స్పోర్ట్స్ ఏది ఉంటే దాంతోనే మీరు ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు నేషనల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదైతే అది ఒకవేళ అప్లికేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్. ఎందుకంటే స్పోర్ట్స్ ఉంటే ఆ విధంగా మళ్ళీ ఒకసారి దాన్ని సర్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీద. ఇక ఈ విధంగా అయితే ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుంది. ఇందులో కొన్ని ఫొటోస్ గురించి కానీ, ఆధార్ కార్డు గురించి కానీ, రేషన్ కార్డు గురించి కానీ చెప్పలేదు అనుకోవద్దు. అవన్నీ కూడా మ్యాండేటరీ, అవన్నీ కూడా మీతో పాటు ఉండాలి. ఫోటో కానీ, ఆధార్ కార్డు కానీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ మీతో ఉండాల్సినవి అవి. ఓకే, ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అడగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే అగ్రికల్చర్ చేద్దాం అన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేయండి. పాలసీట్ రాసినటువంటి విద్యార్థులు మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యమైన విషయం అనేది వాళ్ళకి తెలిస్తే కొంచెం స్టడీగా ఉంటారు. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎప్పుడు చెప్తూనే ఉంటా, నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా కానీ, అడ్మిషన్ సంబంధించిన కానీ, నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు కానీ, యూనివర్సిటీ అప్డేట్స్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీతో నేను పంచుకుంటాను. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నన్ను అడగండి. ప్రతి నోటిఫికేషన్ ప్రతి ఒక్క కామెంట్కు మీరు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.